ఇక ఖమ్మం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల సంఘం కదం తొక్కారు. విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య పోకడను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్స్ పెట్టారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. విద్యార్థులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శుద్ధి ఉందనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు. అంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ మూసీ నదికో లేకపోతే సంక్షేమ పథకాలకో ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వవా? అంటే ఇవాళ నువ్వు గద్దెనెక్క ముందు ఒక మాట మాట్లాడావు. అంటే మీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే సెటిల్మెంట్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నావు. అంటే ఇప్పటికీ 18 నెలలు కావస్తుంది. 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం, నీ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఇవాళ నువ్వు పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది.